ఏ టీవీ ఛానల్‌లో చూసినా, ఏ న్యూస్ పేపర్‌లో చూసినా, ఏ డిజిటల్ మీడియాలో చూసినా, ఈరోజు హాట్ టాపిక్‌గా మారిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఆయనపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటును వేయడం జరిగింది. అయితే తీన్మార్ మల్లన్న నెక్స్ట్ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? పార్టీ పెడుతున్నాడా? లేదంటే రెడ్డి సామాజిక వర్గంతోటి ఈ బీసీ నేత ఎదగే ఛాన్స్ ఎంతవరకు ఉంది? దానిపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజారాం గారు. నమస్కారం సార్ రాజారాం గారు. నమస్కారం అండి. తీన్మార్ మల్లన్న బీసీ గర్జన సభలో చాలా కామెంట్స్ చేశాడు. ఒక రకంగా పరిధి దాటి కూడా రెడ్లు అనే సామాజిక వర్గం మీద కామెంట్ చేశాడు. ఈ కామెంట్స్తో పార్టీకి నష్టం జరుగుతుందని భావించి, ప్లస్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి విల్ బి ద లాస్ట్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అని కూడా అతను ఒక కామెంట్ చేశాడు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఆ యొక్క ముఖ్యమంత్రిని ఈజ్ గోయింగ్ టు బి ద లాస్ట్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అనే ఒక కామెంట్ చేయడం పార్టీ శ్రేణులు చాలా అబ్జెక్షన్ చేశాయి. వాళ్ళు చాలా మంది కంప్లైంట్ చేశారు టీపీసీసీకి, అన్ని రకాలుగా, ఈవెన్ ఏఐసీసీకి కూడా కంప్లైంట్స్ పోయినాయి. వాళ్ళు దాన్ని బట్టి ఒక క్రమశిక్షణ నోటీస్ ఇచ్చారు, షోకాజ్ నోటీస్. ఫిబ్రవరిలో షోకాజ్ నోటీస్ ఇచ్చారు. వారికి ఎక్స్ప్లెనేషన్ అడిగారు. నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను అని చెప్పడము, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా ఇదే చెప్తానని చెప్పడంతో వాళ్ళకి మరి ఒక దారి లేక నిన్న సస్పెండ్ చేశారు. ఒక ఆర్డర్ కూడా వచ్చింది, సస్పెన్షన్ ఆర్డర్ కూడా వచ్చింది. దీనికి ఇమ్మీడియట్ కారణం ఏంటంటే, మన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా కొత్త వ్యక్తి వచ్చారు, మీనాక్షి నటరాజన్ గారు. వారు చాలా సింపుల్, హంబుల్ అండ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ పార్టీ, ఒక క్రమశిక్షణ ఉండాలని కోరుకునే వ్యక్తి. తను ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఉండాలి, పార్టీ కోసం పనిచేయాలి, మనం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేయాలన్న ఉద్దేశంతో తను పనిచేస్తారు. అట్లాంటి పరిస్థితులలో ఇక్కడ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి పార్టీ పైనే, పార్టీ నేతలపైన విమర్శలు చేయడం, పార్టీకి ప్రధాన సపోర్ట్ సిస్టంగా ఉన్న రెడ్డిలపైన కూడా విపరీతమైన విమర్శలు చేయడంతో వాళ్ళు సస్పెన్షన్ చేయాల్సిన పరిస్థితి తనే కల్పించుకున్నాడని చెప్పొచ్చు. తను ఇది కోరుకున్నా దానికి సిద్ధంగానే ఉన్నాడు. తీన్మార్ మల్లన్న ఈ రకంగా తన కామెంట్స్ని బట్టి చూస్తే దానికి సిద్ధంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. తీన్మార్ మల్లన్న వ్యూహం ఏ విధంగా ఉండవచ్చు? తను మొదటి నుండి చెప్తున్నది ఏంటంటే బీసీ నినాదం ఎత్తుకున్నాడు, బీసీల ఐక్యత, బీసీల రాజ్యాధికారం. తను చెప్తా ఉంది ఏంటంటే, ఈ దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో బీసీ ముఖ్యమంత్రులు ఎప్పుడో ఒకసారి అయినరు. తెలంగాణలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పటి వరకు ఒక్క బీసీ వ్యక్తి కూడా సీఎం కాలేదు. అసలు తమిళనాడులో బీసీ సీఎం, కర్ణాటకలో బీసీ సీఎం, కేరళలో బీసీ సీఎం, సౌత్ ఇండియన్ స్టేట్స్లో కూడా బీసీ సీఎం ఉన్నారు. ఇక్కడ మాత్రం ఎందుకు అవుతలేరు? అయితే రెడ్లు, వెలమలు, కమ్మ ఈ 3 కులాల మధ్యలో తిరిగింది. ఒక్కసారి మాత్రం తను మన ఒక్కసారి దామోదరం సంజయ్ గారు అయ్యారు, ఇంకొకసారి పివి నరసింహారావు బ్రాహ్మణ సామాజిక వర్గం. కానీ బీసీలకి ఇంతవరకు కూడా అవకాశం రాలేదు. బీసీ సీఎంఏ చేయాలి, బీసీల ఐక్యత కోసం పనిచేస్తా అని చెప్తున్నాడు. బీసీ పార్టీ పెట్టే ఉద్దేశం కూడా ఉండొచ్చు తనకి. బీసీల ఓటు బ్యాంకును తను కన్సాలిడేట్ చేయడము, బీసీలకు ఒక ర్యాలీయింగ్ పాయింట్గా నిలబడడం అనేది తన ఉద్దేశం ఉన్నట్టుంది. తన స్టేట్మెంట్స్ని బట్టి మనం అర్థం చేసుకునేది అది. సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సార్, ఉత్తరప్రదేశ్లో కాన్సీరామ్ బీసీ నినాదంతో సీఎం అయ్యారు. అక్కడ కొత్త పార్టీ పెట్టి వాళ్ళు రాజకీయాల్లోకి రావడం, సీఎంగా ఎదగడం మనం చూసిన క్రమం చూసాం. అయితే ఇక్కడ మన తెలంగాణలో ఉన్న సామాజిక పరిస్థితులను బట్టి చూస్తే బీసీ పార్టీ అనే ఆవిర్భావం అనేది సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయా అసలు? ఇప్పటికి కూడా చాలా అటెంప్ట్స్ జరిగినాయి. దేవేందర్ గౌడ్ గారు నవ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు ప్రధానంగా బీసీలను నమ్ముకొని పెట్టాడు. అంతకుముందు ఇవన్నీ తెలంగాణ అన్న పేరు మీద వచ్చినప్పటికి కూడా ఆలయ నరేంద్ర పార్టీ కానీ, విజయశాంతి పార్టీ కానీ ఒక బీసీ కార్డు అనే ప్లే చేయాలనుకున్నారు ఖచ్చితంగా. వాళ్ళకి దేవేంద్ర గౌడ్ అయితే చాలా క్లియర్గా బీసీల ఐక్యత, తెలంగాణ ఉద్యమం అనే 2 నినాదాలతో ముందుకు పోయాడు. అది పెద్దగా సక్సెస్ కాలేదు. ఎంత ఫండింగ్ ప్రాబ్లమ్స్ కానీ, తనకున్న సపోర్ట్ సిస్టమ్ తక్కువ ఉండడం కానీ అది జరిగింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో చూసుకున్నప్పుడు దళిత్ బహుజన ఓటర్లు ఐక్యత అని చెప్పి కాంశీరామ్ గారు తీసుకున్నారు. అక్కడ సక్సెస్ అయినారు. మనకు మాయావతి గారు సీఎం అయినారు, మొట్టమొదటి అక్కడ దళిత ముఖ్యమంత్రిగా. ఇక్కడ బీసీల ఐక్యత ఎంతవరకు ఉంటుందనేది నాయకత్వం మీద బట్టి ఉంటుందండి. ఇప్పుడు బీసీలలో చైతన్యం పెరుగుతుంది. ఖచ్చితంగా
బీసీ వాదం అనేది వినిపిస్తుంది ఒక రకం. కానీ అది ఎంతవరకు కన్సాలిడేట్ అవుతారు? దీనికి ఒక రాజకీయాల్లో ఎప్పుడైనా ఒక ర్యాలీయింగ్ పాయింట్ ఉండాలి. మనం తెలంగాణని చాలా సార్లు ఒకసారి చెన్నారెడ్డి గారి నేతృత్వంలో చేసాం ఫైటింగ్. ఇంకొకసారి కేసీఆర్ గారు ర్యాలీయింగ్ పాయింట్‌కి వచ్చినాక అది ఒక లాజికల్ కంక్లూజన్‌కి వచ్చింది. ఇట్లా ఒక బలమైన రాజకీయ నేత, బలమైన రాజకీయ వ్యవస్థతో సమ్మిళితమై వచ్చినప్పుడు అన్ని వర్గాలు ఏకమైనప్పుడు తను సక్సెస్ అయ్యాడు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో. ఇప్పుడు తన ఆశలు గూడా నేను బీసీని సీఎం అయితే తప్పేంటి? బీసీని కావాలని కోరుకుంటున్నా. నేనే ముఖ్యమంత్రిని కావాలని కోరుకుంటున్నా. వీలైతే ప్రధానమంత్రి గూడా అయితా అన్న కామెంట్స్ గూడా తను ఎన్నో ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నాడు. సో, ఈయన ఎంతవరకు పార్టీ పెడతాడా? పార్టీ పెడితే దీనికి ఎంత సపోర్ట్ సిస్టమ్ వస్తది? ఆర్థిక వనరులు సమకూర్చుకోగలుగుతాడా? మిగతా వాళ్ళు ఈయన నాయకత్వంలో పనిజేయడానికి వస్తారా? లేదా? అనేది మనం వేచి చూడాల్సిన అంశాలే. ఇప్పుడు బీసీలో చూసుకున్నట్టయితే సార్ ఎన్నో ఉపకులాలు ఉంటాయి సార్. ఈ ఉపకులాలన్నీ కలిసి తీన్మార్ మల్లన్ని ఏకీభవిస్తాయా? తీన్మార్ మల్లన అమ్మటి ఉంటాయా? అంటే మీరేమంటారు? ఇది చాలా మంచి ప్రశ్న. బీసీలలో మొదటి నుండి ఉన్న సమస్య అదే. ఇప్పుడు బీసీలలో బీసీ నాయకత్వం అని చెప్పి తనే నాయకుడిగా ఒక పార్టీ పెట్టిండు అనుకుందాం. ఆ పరిస్థితులలో మిగతా వాళ్ళు మున్నూరు కాపు లీడర్ ఎందుకు ఉండాలి? కాపు నాయకుడు ఎందుకు ఉండాలి? యాదవ్ ఎందుకు ఉండకూడదు? ముదిరాజ్ ఎందుకు ఉండకూడదు? గౌడ్ ఎందుకు ఉండకూడదు? పద్మశాలి ఎందుకు ఉండకూడదు? అనేది ఇట్లాంటి విభేదాలు తేవడానికి ప్రత్యర్థి పార్టీలు కూడా కృషి చేస్తాయి. మీరు ఒక మున్నూరు కాపు కింద ఎందుకు పనిచేస్తారు అనొచ్చు మిగతా వాళ్ళు. సో, అతను అయితే ప్రస్తుతానికైతే కాస్ట్ కాకుండా బీసీ అన్న పేరు మీద వెళ్తున్నాడు. ఈ విభేదాలను ఎప్పుడైతే బీసీలు ఓవర్కమ్ అవుతారో అప్పుడు మాత్రమే బీసీ పార్టీ